మూడవ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 2 రోజులుగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎంపీలున్నారు. మూడవ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 2 రోజులుగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎంపీలున్నారు. సీఎం మూడవ రోజు ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 2 రోజులుగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎంపీలున్నారు. మూడవ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 2 రోజులుగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎంపీలున్నారు. ఇక సీఎం మూడవ రోజు పర్యటనకు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా ఢిల్లీలో బిజీగా ఉంటున్నారు. సో మొదటి రోజు కేంద్ర మంత్రులను కలిశారు. నిన్న కీలకమైన నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గాని, కేసీ వేణుగోపాల్ కలిశారు. సో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నేతలతో చర్చించారు.
అయితే కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు కానీ నిధుల అంశాలపైన సుదీర్ఘంగా వారితో చర్చించారు. ఈ రోజు మాత్రం పలువురు కేబినెట్ మంత్రులు కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఆల్రెడీ కోమటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా మరికొద్ది ఇద్దరు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. సో మధ్యాహ్నం ఈ రోజు కోమటిరెడ్డితో పాటు సీఎం నితిన్ గడ్కరీ కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన పలు అంశాలపై ఈ రోజు నితిన్ గడ్కరీతో చర్చించే అవకాశం ఉంది. మరోపక్క నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణ పైన కూడా ఈ రోజు నేతలు చర్చించే అవకాశం ఉంది. సో అందరూ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలోనే సీనియర్ మంత్రులంతా ఢిల్లీ బాట పట్టారు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అయితే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ ని, గడ్కరీని వీళ్ళంతా కలిసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చాలా ఆచితూచి వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై గతంలో వెళ్ళేది కాబట్టి వీటిపైన తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.